హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శ్రవంతి. మేము షిరిడీకి స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ హైదరాబాద్. మాకు ఆల్మోస్ట్ 12 అవర్స్ పట్టింది షిరిడీ రీచ్ అవ్వడానికి. సో డే అంతా ట్రావెలింగ్లోనే ఉన్నాము, అందుకే ఎక్కువ షూట్ చేయలేదు. అండ్ షిరిడీ ఇంకొక 1.5 అవర్లో రీచ్ అవుతామనగా మా కార్ బ్రేక్ డౌన్ అయింది. టైర్ చేంజ్ చేసి షిరిడీ రీచ్ అయ్యేసరికి నైట్ 11 అయింది. గాయ్స్, ఇట్స్ డే 2. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యాము టెంపుల్కి. మేము టెంపుల్కి నియర్ బైలోనే హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నాం. జస్ట్ 400 to 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో. అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మొబైల్స్ సబ్మిట్ చేయడానికి చాలా కౌంటర్స్ ఉంటాయి. సో మేమైతే మొబైల్ సబ్మిట్ చేసి టికెట్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, హారతి టైం టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ 15 days ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అని. సో మీలో ఎవరైనా షిరిడీ వెళ్ళాలి అనుకుంటే హారతి టైంకి టికెట్స్ కావాలి అంటే ఆన్లైన్లో 15 days ముందు బుక్ చేసుకోండి. సో మేమైతే నార్మల్ పెయిడ్ దర్శనం టికెట్స్ తీసుకున్నాము. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే థర్స్డే కాకుండా ఇంకా ఏ డేలో మీరు దర్శనంకి వెళ్ళినా ఫ్రీ దర్శనంలో వెళ్ళండి. ఎందుకంటే మాకంటే ముందు ఫ్రీ దర్శనంలో వెళ్ళిన వాళ్ళకే త్వరగా దర్శనం అయింది. బట్ మాకు కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కువ రష్ లేదు. ఆల్మోస్ట్ 20 minutes టెంపుల్లోనే ఉన్నాము. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం షాపింగ్కి వెళ్ళాము. అక్కడ చాలా మంచివి బాబా విగ్రహాలు ఉన్నాయి. నేనైతే ఒక బాబా విగ్రహం తీసుకున్నా. అండ్ షాపింగ్ తర్వాత మేము రిటర్న్ హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి నాసిక్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం 1:43 అవుతుంది. ఇప్పుడే మాకు షిరిడీలో దర్శనం అయింది. గైస్, నాసిక్ రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం త్రివేణి సంగమ దగ్గరికి వెళ్తాము. ఇక్కడే 3 rivers ఒకటే ప్లేస్లో మీట్ అయ్యాయంట, గోదావరి, అరుణ అండ్ వరుణ. సో గాయస్, నాసిక్లో ఒక 1 hour ఉన్నాము. అండ్ ఇప్పుడైతే నాసిక్ నుంచి స్టార్ట్ అయ్యాము టు త్రయంబకేశ్వర్. అండ్ నాసిక్లో చూడాల్సిన ప్లేసెస్లో త్రివేణి సంగం ఒక్కటే చూసాము. అండ్ మాకైతే నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ ఆల్మోస్ట్ 2 hours టైం పట్టింది. గాయస్, త్రయంబకేశ్వర్ అయితే రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళగానే కార్కి 50 rupees ఎంట్రీ ఫీ ఉంటుంది. గైస్, లోపలికి వెళ్ళగానే మన కార్ పార్కింగ్కి ఒక 100 rupees ఛార్జ్ చేస్తారు మళ్ళీ. సో అక్కడ కార్ పార్క్ చేసి ఒక 100 meters వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ చూడగానే ఇదైతే ఎంట్రన్స్ అనుకున్నాము, కానీ ఇది ఎంట్రన్స్ కాదు, అది ఎగ్జిట్. సో వేరే రూట్ ఉంది ఎంట్రన్స్కి. సో టెంపుల్లోకి అయితే వెళ్ళాము. అసలు రష్ లేదు, అసలు చాలా ఫ్రీగా ఉంది. మాకైతే చాలా బాగా దర్శనం అయింది.
టెంపుల్లో షూట్ చేయొచ్చో లేదో తెలీదు, అందుకే నేనైతే లోపల షూట్ చేయలేదు. బట్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది టెంపుల్ లోపల. సో గాయ్స్, మా డే 2 ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ షిరిడీలో, నాసిక్లో, త్రయంబకేశ్వర్లో చాలా బాగా దర్శనం అయింది. ఇప్పుడైతే త్రయంబకేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యాము మాథెరన్ హిల్ స్టేషన్కి. ఫస్ట్ అయితే లోనావాలా అనుకున్నాము ఫ్రమ్ త్రయంబకేశ్వర్, బట్ సడన్గా చేంజ్ చేసాము. సో మాథెరన్ అయితే స్టార్ట్ అయ్యాము. గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.